మీరు ఎప్పుడైనా గమనించారా? మన చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, అకౌంట్ లో డబ్బులు ఉంటాయి, చుట్టూ ఫ్రెండ్స్ ఉంటారు, అయినా సరే లోపల ఇంకా ఏదో కావాలని మనసు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది. ఒక రకమైన అశాంతి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, దేనికో ఒక దానికోసం పరుగు. అసలు మనం ఎటు వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అన్న క్లారిటీ మనలో చాలా మందికి తెలియదు. ఇదే మనందరం ఫేస్ చేస్తున్న అసలైన సమస్య. మన గెలుపుని బ్యాంక్ బ్యాలెన్స్ తోనో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ తోనో కొలుస్తాం, కానీ లోపల మాత్రం ప్రశాంతత ఉండదు. రాత్రి పడుకున్నప్పుడు ఈ రోజు నేను నిజంగా హ్యాపీగా ఉన్నానా అని అడిగితే వచ్చే సమాధానం ఏంటో మనందరికీ తెలుసు. మనం బయట ప్రపంచంలో అద్భుతాలు చూస్తాం, కానీ మన లోపల ఉన్న ప్రపంచాన్ని మాత్రం పూర్తిగా మర్చిపోయాం. అందుకే ఎన్ని సౌకర్యాలు ఉన్నా ఇంకా ఏదో కావాలని మనసు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది. దీనికి కారణం మనం మన ఐడెంటిటీని తప్పుగా అర్థం చేసుకున్నాం. మనం మనల్ని కేవలం ఈ 5.5 అడుగుల శరీరంగా, ఈ పేరుగా, ఈ ఉద్యోగంగా మాత్రమే చూస్తున్నాం. పరమహంస యోగానంద గారు తను రాసిన ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో చెప్పినట్లు మనం కేవలం రక్త మాంసాలున్న శరీరం కాదు, మనం ఒక అనంతమైన శక్తి కలిగి ఉన్న ఆత్మలం. కానీ మనం ఏం చేస్తున్నాం? కేవలం భౌతిక సుఖాల కోసం పాకులాడుతున్నాం. మన ఆత్మని, మన అసలైన శక్తిని ఇగ్నోర్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం మన మూలాలను వదిలేసి కేవలం బయట మెరుపులను చూసి మురిసిపోతామో అప్పుడే మన జీవితంలో కన్ఫ్యూజన్ మొదలవుతుంది. మనకు గైడ్ చేసి సరైన గురువు లేకపోవడం, లేదా మనల్ని మనం గైడ్ చేసుకోలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. అందుకే మన లోపల ఇంకా ఏదో కావాలని చెప్పి మనసు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది. ప్రపంచం మనల్ని ఒక రేసులో పరిగెత్తిస్తుంది. మనం కూడా ఆ రేసులో ఎందుకున్నామో తెలియకుండానే పరిగెడుతూ ఉంటున్నాము. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? పరమహంస యోగానంద జీవితం మనకి ఒక అద్భుతమైన దారి చూపిస్తుంది. అదే క్రియా యోగా. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యోగా అంటే కేవలం ఏదో ఆసనాలు వేయటం కాదు, అది నీ లోపల ఉన్న ప్రాణ శక్తిని కంట్రోల్ చేయటం, నీ ఆలోచనని ఆధీనంలో తెచ్చుకోవడం. మనం ఈ సమస్య అధిగమించాలంటే మొదటగా మన మైండ్ ని ట్రైన్ చేయాలి. యోగానంద్ గారు తన గురువు శ్రీ యుక్తకేశ్ గిరి గారి దగ్గర నేర్చుకున్న మొదటి పాఠం ఇదే, క్రమశిక్షణ. నీ అహంకారాన్ని పక్కన పెట్టి నేర్చుకోవాలని తపన ఉండాలి. జీవితంలో అద్భుతాలు ఊరికే జరగవు, వాటి వెనుక గట్టి సాధన ఉంటుంది. కళ్ళు మూసుకొని నీ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నీలో ఉన్న అలజడి మెల్లగా తగ్గుతుంది. ఇంకా ఏదో కావాలని మనసు ఎప్పుడూ కోరుకుంటూనే ఉంటుంది అనే ఆరాటం తగ్గి నీ అసలైన శక్తి నీకు తెలుస్తుంది. లహరి మహాశైలు, మహావతార్ బాబాజీ వంటి మహాయోగులు చూపిన బాటలో మన నిత్య జీవితంలో కూడా కొంత సమయాన్ని మన కోసం, మన ఆత్మ కోసం కేటాయించాలి. అప్పుడే బయట ఉన్న గందరగోళం మనల్ని అస్సలు టచ్ కూడా చేయదు. నిజమైన ప్రశాంతత అంటే లోకాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఉన్న చోటే ఉంటూ అందరినీ ప్రేమిస్తూ సేవ చేస్తూ నీ పనిని నువ్వు నిష్కమంగా చేసుకోవడం. యోగానంద గారు అమెరికా వెళ్లి వేలాది మందికి యోగా నేర్పించారంటే అది ఆయనకున్న లోక కళ్యాణ కాంక్ష వలనే. మనం మన జీవితాన్ని మెరుగుపరుచుకోవాలంటే 3 విషయాలు ఫాలో అవ్వాలి. మొదటిది సహనం. ఏ మార్పు కూడా ఓవర్ నైట్ రాదు. నీ ప్రయాణం నెమ్మదిగా ఉన్నా సరే అది సరైన దిశలో ఉండాలి. రెండవది నమ్మకం. నీ మీద నీకు నిన్ను నడిపించే ఒక ఉన్నత శక్తి మీద నమ్మకం ఉంచాలి. మూడవది ప్రేమ. నీ చుట్టూ ఉన్న మనుషులని, ప్రకృతిని ప్రేమిస్తూ బతకాలి. మరణం అనేది ఒక ముగింపు కాదు, అది కేవలం ఒక డ్రెస్ మార్చుకున్నంత సహజమైన మార్పు అని యోగానంద్ గారు నిరూపించారు. కాబట్టి ఫెయిల్యూర్స్ కి భయపడకండి, కష్టాలు చూసి కుంగిపోకండి. మీ లోపల ఒక మహాయోగి ఉన్నాడు. ఆ శక్తిని బయటికి తీయి. ఈ రోజు నుంచే, ఈ నిమిషం నుంచే మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఉన్నదానితోనే అనంతమైన ఆనందాన్ని పొందడం నేర్చుకోండి. మీరు మారితే ప్రపంచం మారుతుంది. మీలోని దైవత్వాన్ని వెతుక్కునే ప్రయాణం ఇప్పుడే మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.